కుక్కడపల్లి డిగ్రీ కాలేజ్ అలవేలు మంగమ్మ ప్రిన్సిపల్ గారితో మనం ఉన్నాము. అయితే ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతము ముందు ఉన్న డిగ్రీ కాలేజ్ కంటే ఇప్పుడున్న డిగ్రీ కాలేజ్ ఎంతో ఉత్తమంగా ఎంతో ముందు అడుగున పరిగెడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అయితే ఏ విధంగా పరిగెడుతుంది, ఏ విధంగా వీళ్ళు స్టూడెంట్స్ను వీళ్ళు ఎలా ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఎలా డొనేషన్లు ఎలా తెచ్చుకుంటున్నారు అనే విషయంలో కొన్ని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఒకప్పుడు చూసుకుంటే ఇక్కడ స్ట్రెంత్ చాలా తక్కువగా ఉన్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే పెద్ద ఎత్తున సీట్లు దొరకడమే చాలా ఇబ్బందికరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీనికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? నమస్తే. సో ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూకట్పల్లి 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పుడు స్ట్రెంగ్త్ 32 స్టూడెంట్స్తో మొదలయ్యి ఈ రోజుకి 2024-25 సంవత్సరానికి 1893 మంది విద్యార్థులు ఇందులో అడ్మిషన్ తీసుకున్నారు. సో దీనికి గల కారణం ఏంటంటే నాణ్యమైనటువంటి విద్యను మనం అందించే ఉద్దేశ్యము. అట్ ద సేమ్ టైం స్టాఫ్ అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ స్టాఫ్ తోటి మనం ముందుకెళ్ళడానికి స్టాఫ్ కూడా సహకరిస్తున్నారు. అందరు క్వాలిఫైడ్ ఉండడము, తర్వాత వాళ్ళు చేసేటువంటి ప్రోత్సాహం కానీ, క్లాస్ వర్క్స్ కానీ, డిజిటల్ క్లాస్ రూమ్ టీచింగ్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి క్లాస్ రూమ్లో కూడా డిజిటల్ బోర్డ్స్ అనేవి ఏర్పాటు చేస్తాము. అలాగే ల్యాబ్స్ కూడా సైన్స్ ల్యాబ్స్, బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, రీస్ట్రక్చర్డ్ కోర్సెస్ అన్ని ల్యాబ్స్ కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి కళాశాలలో చేరినటువంటి పిల్లలు ఫారిన్ కంట్రీస్లో కూడా అడ్మిషన్ తీసుకున్నారు. దాదాపు ఒక 2-3-4-5 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు మనకి త్రూ ఆన్లైన్ ద్వారా మనకు కన్ఫర్మేషన్ ఇవ్వడము అవన్నీ కూడా జరుగుతుంది. ఈ కృషికి ఏంటంటే అందరూ పేద విద్యార్థులు అయినప్పటికీ కూడా వాళ్ళ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, లేకపోతే ఇట్లా హైయర్ ఎడ్యుకేషన్ కానీ, సెంట్రల్ యూనివర్సిటీస్లో పీజీ చదువుకోవడానికి కూడా చేస్తున్నారనమాట. అంటే ఇటువంటి ప్రైవేట్ కాలేజెస్ కాంపిటీషన్తో పాటు మనం ధీటుగా గవర్నమెంట్ కాలేజీ ఉండడం అనేది మేము చాలా ఇందులో పనిచేయడం నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు గవర్నమెంట్ జూనియర్ స్కూల్స్లో జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, యూనివర్సిటీలో కానీ అన్ని గవర్నమెంట్ దాంట్లో చదువుకున్నదే. ఈ స్థాయికి నేను రావడానికి కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఒక గవర్నమెంట్ దాని నుంచి వచ్చి మళ్ళీ గవర్నమెంట్ కాలేజీలో పనిచేయడం అనేది గర్వంగా భావిస్తున్నాను. కుక్కడపల్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే రోజు రోజుకు స్ట్రెంత్ పెరుగుతూనే ఉంది, తగ్గే ప్రసక్తే లేదంటున్నారు ఇక్కడ కాలేజ్ ప్రొఫెసర్ కానీ, టీచర్స్ కానీ, ఇక్కడ స్టూడెంట్స్ కానీ. అదే విషయం పైన కొన్ని అడిగే విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ రోజు రోజు స్టూడెంట్ పెరుగుతుంది కానీ తగ్గినట్లుగా ఎక్కడ కనిపించడం లేదు. దానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఉదాహరణకు ప్రజలకి? మా దగ్గర ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూకట్పల్లి ఈ గడిచిన కొన్ని సంవత్సరాలుగా మెంటర్మెంటీ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల పిల్లల్ని డైరెక్ట్గా వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. పిల్లల పట్ల ఏ రకమైన ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళకు బస్ పాస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏ రకమైన ఇష్యూస్ వచ్చినా కూడా అవన్నీ డైరెక్ట్గా మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్యాంపస్ చూసినట్టయితే ఇది ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్, ఆర్ఎఫ్సి అని పిలుచుకుంటాం మేము. ర్యాగింగ్ అనేది జరగకుండా చూడడం, పిల్లలకి ఏ రకమైన సమస్య వచ్చినా కూడా డైరెక్ట్గా అందుబాటులోకి మేము ఉండడము. నెక్స్ట్ టీచింగ్ మెథడ్స్లో ఐసీటీ యూజ్ చేసి టీచ్ చేయడము, కొత్త మెథడ్స్ మేము ఇంప్లిమెంట్ చేసుకోవడం, మేము అందులో భాగంగా ఎప్పటికీ మేము హోనింగ్ అవర్ స్కిల్స్, మేము ట్రైనింగ్ పొందడం ఇలాంటివి జరుగుతుంటుంది. ఇందులో భాగంగా మిగతా చాలా ప్రైవేట్ కళాశాలలో లేనటువంటి మా దగ్గర ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ అని ఉంటుంది. దీనికి మనం నాక్ స్టీరింగ్ కమిటీ అని కూడా అంటాము. ప్రతి దానిలో క్వాలిటీ అనేది ఇన్కార్పొరేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అలాగే మా దగ్గర టీఎస్కేసీ అని ఉంటుంది. టీఎస్కేసీ తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ అని ఉంటుంది. మనకు పిల్లలకు మనము ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ చేసుకోవడం, అలాగే జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ అందజేయడం, అలాగే హ్యూమన్ వాల్యూస్ సెల్స్ అని ఉంటుంది మనకు మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అందజేయడానికి పిల్లల్ని కంప్లీట్ హ్యూమన్ బీయింగ్స్గా చేసి మనం సొసైటీలోకి పంపించడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే టీఎస్కేసీ ద్వారా మేము రెగ్యులర్గా జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తుంటాము. అలాగే మా దగ్గర డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఉన్నారనుకోండి, మేము పిల్లలకి మంచి జాబ్స్ అందించడానికని జాబ్ మేళాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ద్వారా కూడా స్పెషల్గా కొన్ని ల్యాబ్స్తో మేము ఎంఓయూస్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విరూపాక్ష ఆర్గానిక్స్ అనే వాళ్ళతో ఎంఓయూ తీసుకున్నాం. వాళ్ళు ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఒక జాబ్ మేళా కండక్ట్ చేస్తారు మాకు. అలాగే ఇంకా ఏమన్నా స్కిల్ డెవలప్మెంట్ అవసరం ఉన్నట్టయితే పిల్లల్ని మేము అక్కడికి పంపించేస్తుంటాం. అలాగే మా దగ్గర డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వారు, పొలిటికల్ సైన్స్ వారు వీళ్ళందరితో కలిసి రవీంద్ర భారతి తీసుకొని వెళ్ళడం, ఫీల్డ్ ట్రిప్స్, అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అసలు ఎలా జరుగుతుంది, ఫ్రమ్ టెక్స్ట్ బుక్ టు ల్యాండ్ ఎలా జరుగుతుందని చెప్పడానికి, ప్రత్యక్ష అనుభవం కలిగించడానికని పిల్లలకి మేము స్పెషల్గా ఫీల్డ్ ట్రిప్స్ స్పెషల్గా డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ కారణాలని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రోజు రోజుకి మేము పెంచే స్కిల్సే ఇక్కడ స్టూడెంట్స్ రావడానికి ముఖ్య కారణం అని చెప్తున్నారు.
అయితే మనతో పాటు వేణు సార్ గారు ఉన్నారు. అయితే అతని విషయాలు కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి. కూకట్పల్లి కార్పొరేట్ ఎడ్యుకేషన్కు పెట్టింది పేరు. ఈ కూకట్పల్లి జోన్లో పెద్ద ఎత్తున విద్యార్థులు గవర్నమెంటు డిగ్రీ కళాశాలను ఎంచుకోవడం అనేది ఇక్కడ లభిస్తున్న ఉచితంగా నాణ్యమైన విద్యా సదుపాయాలే అందుకు కారణమని చెప్పాలి. మా గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో అనేక రకాల బ్రాంచుల ద్వారా వీళ్ళకు సేవలు అందిస్తున్నాం. కాబట్టి మా దగ్గర ఎన్ఎస్ఎస్ కానీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ, టీఎస్కేసి కానీ, అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్లు, యాంటీ ర్యాగింగ్ కమిటీ, డిసిప్లిన్ కమిటీ, మంచి లైబ్రరీ సదుపాయాలు, ఇవన్నీ పిల్లలకు ఉచితంగా మంచి నాణ్యమైన సేవలు ఇక్కడ దొరుకుతున్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున దోస్తు ఆన్లైన్ ద్వారా ఈ మా కళాశాలను విద్యార్థులు ఎంచుకోవడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఈరోజు విద్య అనేది లక్షలు పెట్టి చదువుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఆ స్థాయి కార్పొరేట్ స్థాయి ఎడ్యుకేషన్ ఉచితంగా నాణ్యమైన విద్య దొరుకుతుంది. కాబట్టి చాలామంది విద్యార్థులు మేము ఇంటేక్ ఏదైతే ఉందో ఆ ఇంటేక్ను పూర్తిగా ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇంకా మాకు కొత్త బిల్డింగ్ త్వరలో 1-2 మంత్స్లోనే అందుబాటులోకి రానుంది. దీనివల్ల విద్యార్థులకు మరింత సేవలు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి భవిష్యత్తులో ఇది 2008లో ప్రారంభమైన ఈ డిగ్రీ కళాశాల 32 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. ఈరోజు సుమారు 1900 మంది విద్యార్థులతో విజయవంతంగా నడిపించగలుగుతున్నాము. కొత్త బిల్డింగు దాని తర్వాత అందుబాటులోకి వస్తే ఇది 3000 స్ట్రెంత్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇక్కడున్న స్థానిక నాయకులు కానీ, ప్రభుత్వం కానీ ప్రత్యేక దృష్టి పెడితే వేలాది మంది విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించే అవకాశం ఉంటుందనేది మేము అప్లై చేసినప్పుడు చాలామంది ఇక్కడ ఓన్లీ ఇంటర్ వాళ్ళే 1500 మంది ఉన్నారు, డిగ్రీ వాళ్ళు 1000 మెంబర్స్ ఉన్నారని అనుకున్నాం. కానీ సీట్ రాదనుకున్నాం. మా అదృష్టానికి ఈ కాలేజ్లో సీట్ వచ్చింది. ఇక్కడ లెక్చరర్లుగా మాత్రం బాగా చెప్తారు. అసలు మమ్మల్ని ఎంత బాగా ట్రీట్ చేస్తాడంటే మంచిగా ట్రీట్ చేసి చెప్తారు. మేము ఎంత భయంగా ఉన్నా కానీ మా భయంలో అంతా తీసేసి మమ్మల్ని చదవండి అని చెప్పేసి మంచిగా చదివిపిస్తారు. ఇంకా అందరికీ స్పోర్ట్స్ బాగా ఆడిపిస్తారు, అన్నిటికీ తీసుకొని వెళ్తారు. కానీ మాలాంటి వాళ్ళకి ఇంకా మంచిగా పేదవాళ్ళకి ఇంకా ఈ కాలేజ్లో సీట్ రావాలని కోరుకుంటున్నాం మేమందరం. ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి కూడా మనతో పాటు ఉన్నాడు. బాబు చెప్పమ్మా, నీ పేరేం పేరు నాన్న? నా పేరు ఎస్ ప్రేమ్ ప్రకాష్ పాండే. కుకట్పల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరు చదువుతారు. ఇక్కడ సార్ సీట్ రావాలంటే చాలా కష్టం, కానీ వచ్చిన మార్కులకు ఇక్కడ సీట్ నాకు అనిపించలేదు. వచ్చే మార్కులకి ఇక్కడ సీట్ వస్తుంది ఆయన, కానీ ఇక్కడ సీట్ వచ్చింది నాకు లక్ సార్. ఎందుకంటే ఈ కాలేజ్ నుంచే స్టేట్ ర్యాంకులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా వచ్చారు కూడా, లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు మా సీనియర్స్. 496, 497 మార్క్స్తో స్టేట్ ర్యాంక్ వచ్చారు. అండ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఈ కాలేజ్లో అడ్మిషన్ అయింది అనేసి. థ్యాంక్ యూ. ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. అయితే కొన్ని విషయాలు వాళ్ళ విషయంలో అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, నీ పేరేం పేరమ్మా? నా పేరు ఏకవీర మద్దూరి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ టీచర్స్ ఎలా చెప్తున్నారు, అయితే అంతేకాకుండా విద్యా బోధనలో చాలా బాగున్నాయా? మరి ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఉన్నప్పటికీ గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. ఈ యొక్క కాలేజీలో మీకు ఎలా అనిపిస్తుంది అసలు? నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు, తెలుగులో చెప్తున్నారు. ఇంకోటి పాటలు కూడా బాగా అర్థమవుతున్నాయి. ఇంకోటి నీట్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మాకు ఇంకా బాగా అర్థమవుతుంది. నోట్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. నువ్వు చెప్పు, ఏం పేరు తల్లి పేరు? ధనలక్ష్మి. అసలు ఇక్కడ సీట్ దొరకడం చాలా కష్టంగా ఉంది. ఎందుకు కానీ మీకు ఎలా ఉంది? మీ గురువులు ఎలా ఉన్నారు, ఎలా చెప్తున్నారు పాఠాలు? ప్రైవేట్ కాలేజెస్లో కంటే ఇక్కడ చాలా కేర్ చేస్తున్నారు స్టూడెంట్స్ని, అన్నీ బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. చెప్పాలంటే ప్రైవేట్ కాలేజెస్ కంటే ఈ కాలేజే బెటర్ అని నేను అంటాను. ఇక్కడ పాప ఏం చెప్తున్నా అంటే ప్రైవేట్ కాలేజీల కంటే ఎంతగానో బ్రహ్మాండంగా ఇక్కడ విద్యా బోధనలు చెప్తున్నారు. కాబట్టి మేము ఇక్కడ చదువుకోవడానికి ఇష్టపడుతున్నాం అని చెప్తున్నారు. బాబు, నీ పేరు చెప్పమ్మా. ఇట నా పేరు సేవ్య సార్. చెప్పమ్మా, ఎలా ఉంది కాలేజ్, ఎలా ఉంది మీకు? ఇక్కడ విద్యా బోధనలు ఉన్నాయని అనుకోవచ్చు సార్. నేను ఫస్ట్ ఫుల్ హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఈ కాలేజ్ నేను ఫస్ట్ ఇయర్కి జాయిన్ అయినా. ఫస్ట్ ఇయర్లో కూడా క్లాసెస్ బాగా చెప్పారు. ఇప్పుడు కూడా క్లాసెస్ బాగానే చెప్తారు. స్టార్టింగ్కి వెళ్ళి మంచి క్లాసెస్ చెప్తారు. టీచర్స్ ప్రతిరోజు రావడము, ఎవరు ఆబ్సెంట్ కాకుండా రావడము, పిల్లలకు మంచిగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయడానికి ముందుకు వస్తారు టీచర్స్. మాకు ఏదైనా డౌట్ వచ్చినా మేము అడగడానికి మేము ధైర్యంగా పోయి అడగలుగుతున్నాం. టీచర్స్ అంత మంచిగా చెప్తారు. ఇక కాలేజ్ విషయం చెప్పాలంటే కాలేజ్ ఇంకా చాలా బాగుంటుంది. మాకు ఇక్కడ సీట్ దొరకడం చాలా అదృష్టంగా అనుకుంటున్నాం. ఇక్కడ ఎలా ఉంది మీకు? ఎలా ఉన్నాయి సౌకర్యాలు? ఇక్కడ చాలా బాగుంది. యాక్చువల్లీ అందరు అన్నారు గవర్నమెంట్ కాలేజ్ బాగుండదు, బాగా చదివారు, టీచర్స్ అవి అందరు బాగుండరు. కానీ నేను ఇక్కడ వచ్చిన తర్వాత టీచర్స్ అందరు చాలా బాగా చెప్తున్నారు, లెసన్స్ బాగా అర్థమవుతున్నాయి. చెప్పమ్మా, నీ పేరేం పేరు తల్లి?
దుర్గం చంద్రిక గౌడ్. చెప్పమ్మా, మీ కాలేజ్ ఎలా ఉంది? ఇక్కడ ఎంత స్ట్రెంత్ ఎంత ఉంటుంది? అసలు ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ కనిపిస్తున్నారు. అసలు మీ స్ట్రెంత్ ఎంత? ఇంటర్కి అయితే 1500 మెంబర్స్ ఉన్నారు, డిగ్రీకి మినిమం 1000 మెంబర్స్ ఉన్నారు. ఈ కాలేజ్లో సీట్ రావాలంటే చాలా లక్కీ మాకు. ఇంకా మా లెక్చరర్స్ చాలా మంచిగా చెప్తున్నారు. కుక్కట్పల్లిలో ది బెస్ట్ గవర్నమెంట్ కాలేజ్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా కొంచెం గవర్నమెంట్ దీన్ని చూసి డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. మీరు ఏం చదువుతున్నారు ఇక్కడ? అసలు కాలేజ్ ఎలా ఉంది? మీకు విద్యా బోధనలు ఎలా ఉన్నాయి? నేను ఎంపీసీ చదువుకుంటున్నాను. ఈ ఇయర్లీ కాలేజ్లో జాయిన్ అయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట అందరూ మాట్లాడుకుంటారు ఈ కాలేజ్ మంచిది కాదు అని. బట్ నేను ఈ కాలేజ్కి ఎంటర్ అయిన తర్వాత నేను చూసిన ఏంటంటే ఈ కాలేజ్లో అందరూ అనుకున్నట్టు ఏం లేదు. ఎస్పెషల్లీ ప్రైవేట్స్ నారాయణ చైతన్య కంటే ఇక్కడ మంచి స్కోర్ ఉంది మనకి. నారాయణ చైతన్య ఏంటంటే వాళ్ళు చదువు అని మన బుర్ర తింటారు. బట్ ఇక్కడ ఏంటంటే మన టీచర్స్ సర్స్ అందరూ మన ఇంటరాక్ట్ అయ్యి మనకి ఏ విధంగా అర్థమవుతుందని వాళ్ళు ట్రై చేసి మనతో బాగా ఇంటరాక్ట్ అయ్యి మనకి అర్థమయ్యేలా చెప్తున్నారు సార్. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ కాలేజ్ ది బెస్ట్ కాలేజ్. తర్వాత రాబోయే తరానికి కానీ మీ జూనియర్స్ కానీ మీరు ఇక్కడ జాయిన్ కావాలని చెప్తారా, లేకపోతే బయట చదువుకోమని చెప్తారా? మీరు పక్కా సార్, బయట డబ్బులు కట్టుకుని బుర్ర తినే బదులు ఇక్కడ రావడం బెస్ట్ సార్, నిజంగా సార్. సరే, ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ పాప ఏం చెప్తుందంటే బయట ప్రైవేట్ కాలేజీల కంటే ఇప్పుడు రకరకాల కాలేజీలు కుక్కడపల్లి అంటేనే ప్రైవేట్ వ్యవస్థలకు కార్పొరేట్ వ్యవస్థలకు పెద్ద అడ్డా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ సరౌండింగ్లో 10 కిలోమీటర్ల సరౌండింగ్లో కూడా ఉన్న కాలేజీ ఇది ఒకటే. ఇలాంటి కాలేజీలలో బిల్డింగ్లు స్టూడెంట్ పెద్ద ఎత్తున ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే మనం చూసుకోవచ్చు 500 మార్కులకు 475 మార్కులతో పాటు 70 మార్కులతో పాటు స్టేట్ 3rd ర్యాంకులో కూడా ఇక్కడ జూనియర్ కాలేజ్ నుంచి రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి జూనియర్ కాలేజీలో చదువుకున్న పిల్లలకు ఎంతగానో సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కాలేజీలో జాయిన్ అయ్యి ప్రైవేట్ కాలేజీలకు పోకుండా ఇలాంటి కాలేజీలో జాయిన్ అయితే వాళ్ళ భవిష్యత్తు ఎంత ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పేసి అనుకోవచ్చు. మరో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి కూడా మనతో పాటు ఉన్నారు. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు మహిత. నేను న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఐఎమ్ వెరీ లక్కీ టు బీ ఏ స్టూడెంట్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ జూనియర్. మాకు ఇక్కడ చాలా బెస్ట్ ఫ్యాకల్టీ దొరికింది. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు నేను శ్రీ చైతన్య కాలేజ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ దొరికింది శ్రీ చైతన్యలో అంత మంచి ఫ్యాకల్టీ దొరకలేదు. సో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడైతే ది బెస్ట్ ఫ్యాకల్టీ ఎక్కడ ఉండదు. ది వెల్ సెటిల్డ్ అండ్ వెల్ టీచర్స్ ఇక్కడ మాకు దొరకడం చాలా మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. బెస్ట్ కాలేజ్, ఎన్విరాన్మెంటల్గా కూడా చాలా మాకు మంచి బెస్ట్ దొరికింది మాకు ఇక్కడ. ఎవ్రీ స్టూడెంట్ ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళకి కావాల్సిన మాకు ఎంత స్టడీ ఉంటుందో దట్టు అంత ఫ్యాకల్టీతో అంత ఫ్రీడమ్ కూడా దొరుకుతుంది. అండ్ ఆల్సో మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఇక్కడ ఉండడానికి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇక్కడ సీట్ దొరకడం అనేది కూడా చాలా అదృష్టం మా అందరికీ. ప్రతి ఒక్క స్టూడెంట్కి బెస్ట్ ఆపర్చునిటీ అండ్ బెస్ట్ ర్యాంక్స్తో మేము బయటికి వెళ్తున్నాము. ఇది నార్మల్గా నాట్ ఓన్లీ ఏ జూనియర్ కాలేజ్ అండ్ ఆల్సో ఏ డిగ్రీ కాలేజ్, ఇది కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. చూసుకోవచ్చు మనం చాలాసేపు నుంచి విద్యార్థుల దగ్గర నుంచి స్పందన తీసుకోవడం జరిగింది. విద్యార్థుల దగ్గర కానీ గురువుల దగ్గర కానీ మనం తీసుకున్న స్పందన ఎలా ఉందంటే ప్రైవేట్ సంస్థల కంటే ప్రభుత్వ సంస్థనే చాలా ఉత్తమమైందని చెప్పేసి విద్యార్థులు చెప్పుకోవడం రావడం జరిగింది. అలాగే గురువులు చెప్పే విద్య వల్ల ఇక్కడ ఎంతోమందికి ఉద్యోగాలు కూడా చాలా బ్రహ్మాండమైన ఉద్యోగాలు వస్తున్నాయి. అలాగే ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తున్నారు అని చెప్పుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్లో చూసుకున్నట్లయితే 500 మార్కులకి 400 దగ్గర చూసుకోవచ్చు 500 మార్కులకి 470 మార్కులు తీసుకురావడం జరిగింది. 1000కి 998 మార్కులు కూడా తీసుకురావడం జరిగింది. ఇక స్టేట్ ర్యాంకులు వస్తున్నాయి ఈ కాలేజీల్లో కానీ. మరి అలాంటప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలకు ఎందుకు మొగ్గు చూపుతారు? మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రికమెండ్ చేసినా కూడా ఇక సీట్లు దొరికిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి కాలేజీల పైన ప్రభుత్వం వెంటనే దృష్టి సాధించి ఇంకా ఇప్పుడు 2 నెలల్లో కూడా ఇంకో కాలేజ్ కూడా మొదలు కావస్తుంది. అయినా కూడా ఇది భవిష్యత్ తరాలకు సరిపోదని మనం స్పష్టంగా అనుకోవచ్చు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం ఇంకా మేలుకొని ఇలాంటి కాలేజీల పైన దృష్టి సాధించి ఇంకా మెరుగైన విద్యను అందించడానికి ఇంకా మంచి టీచర్స్ని ఇంకా నూతన భవనాలను కూడా నిర్మిస్తే ఎంతగానో బాగుంటుందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అలాగే ఇలాంటి విద్యా సంస్థలను ఇంకెంతగానో మెరుగుపరిస్తే బాగుంటుందని చెప్పేసి మా V5 తరఫున కూడా కోరడం జరుగుతుంది. ఇదే ఆ నూతన భవనం. ఈ భవనము నిర్మిస్తున్నారు కానీ భవిష్యత్ తరాలకు సరిపోయే విధానం అయితే కనిపించడం లేదు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 1500 నుంచి 3000 వరకు ఇక్కడ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు రోజుకి. కాబట్టి ఇలాంటి భవనం గత 1-2 నెలల్లో ఇది ప్రారంభం కానున్నప్పటికీ ఇంకా ఇలాంటి భవనాలు ఇంకా 1-2 భవనాలు వస్తే చాలా బాగుంటుందని చెప్పేసి స్థానికులు వాపోతున్నారు.